సీఎం రేవంత్ సొంత జిల్లా ఉమ్మడి పాలమూరులోనే వడ్ల కొనుగోళ్లు ఇంకా మొదలు కాలేదు. రోజులు గడుస్తున్న వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదు. రోజుకో కారణం చెప్పి మార్కెట్ సిబ్బంది తప్పించుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పంటను కొనాలంటూ రైతులు పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షాలకు వడ్లు తడిసి మొలకెత్తుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. పాలమూరు జిల్లాలో ఇంకా వడ్ల కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, పాలమూరు జిల్లాలో ఇంకా వడ్ల కొనుగోళ్లు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? సాయిమాధవి, మహబూబ్ నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన కొనసాగుతున్నాయి. కొనుగోలు కేంద్రానికి రైతులు ధాన్యం తీసుకొచ్చిన తర్వాత 15 నుంచి 20 రోజుల పాటు సమయం పడుతుంది. కాంటా వేయకుండా రైతులని ఇబ్బంది పెడుతున్నారు. ఇదే సందర్భంలో అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగులుతున్నాయి. వడ్లను ఆరబెట్టినటువంటి రైతులు అక్కడ సడన్ గా అకాల వర్షం సాయంత్రం పూట అకాల వర్షం కురవడంతో ధాన్యం అంతా తడిసి ముద్దవుతుంది. దీంతో ఇప్పటికే గత 10-15 రోజుల నుంచి దాదాపుగా 5-6 సార్లు అకాల వర్షం కురిసింది. దీంతో ధాన్యం అంతా ఇప్పటికే 4-5 సార్లు కూడా తడిసి ముద్దవడంతో ధాన్యం మొలకెత్తింది. జడ్చర్ల బత్తి మార్కెట్ లో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రంలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. కొనుగోలు చేయకుండా రైతులని అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర జాప్యం జరగడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. రోజుల తరబడి ధాన్యం కుప్పల దగ్గరనే పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సందర్భంలో జడ్చర్ల కోదాడ రహదారిపై జడ్చర్ల పత్తి మార్కెట్ లో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రం వద్దకు ధాన్యం తీసుకొచ్చినటువంటి రైతులంతా కూడా బయట 2 రోజుల క్రితం బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. కొనుగోలును వెంటనే చేపట్టాలని చెప్పి రైతులు ఆందోళన చేశారు. అయితే పిఎస్సిఎస్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి నెలకొందని చెప్పి రైతులు చెప్తూ ఉన్నారు. 15 రోజుల పాటు ధాన్యం కుప్పల వద్దే ఉండి రోజు ఆరబెట్టడము, మళ్ళీ కుప్పగా ఎత్తిపోయడం వంటివి జరుగుతుందని, ధాన్యాన్ని వెంటనే కొనాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. జడ్చర్ల పత్తి మార్కెట్ లో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రం వద్ద ఇటు జడ్చర్ల మార్కెట్ ఉంటుంది. వ్యవసాయ మార్కెట్ లో కొన్నటువంటి ధాన్యాన్ని దళారులు అక్కడి నుంచి బోనస్ కోసం 500 రూపాయల బోనస్ కోసం తిరిగి మళ్ళీ అక్కడ వ్యవసాయ మార్కెట్ లో తక్కువ ధరకు కొని అక్కడి నుంచి పత్తి మార్కెట్ లో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రానికి బోనస్ కోసం తీసుకొస్తున్నారు. బోనస్ కోసం తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని పిఎస్సిఎస్ అధికారులు కుమ్మక్కై ఆ ధాన్యాన్నే మొదటగా కొనుగోలు చేసి అక్కడి నుంచి లారీల ద్వారా మిల్లులకు తరలిస్తున్నారు. అయితే రైతులు చిన్న రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని మాత్రం కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుంది. రైతులంతా కూడా ఇదే అంశాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లినటువంటి సందర్భంలో వారు అలాంటిది ఏం లేదని చెప్పారు. కానీ రైతులంతా కూడా పిఎస్సిఎస్ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ తరహా దందా వల్లనే తమ కొనుగోలు ఆలస్యం అవుతుందని పిఎస్సిఎస్ అధికారులు ఇటు వ్యవసాయ మార్కెట్ లో ఉన్నటువంటి దళారులతోటి కుమ్మక్కై 500 రూపాయల బోనస్ కోసం ఆ ధాన్యాన్ని ముందుగా ఇక్కడి నుంచి తరలిస్తున్నారని, అందుకే ఇంత పెద్ద ఎత్తున ధాన్యం కుప్పలన్నీ కూడా పేరుకుపోయాయని, రోజుల తరబడి కొనుగోలు కాక ఇబ్బంది పడుతున్నామని రైతులు చెప్తున్నారు. అయితే రోడ్డుపై బైఠాయించిన తర్వాతనే కొంత కొనుగోలులో వేగం మొదలైంది. రైతులు రోడ్డెక్కిన తర్వాతనే ఇటు సివిల్ సప్లై అధికారులు స్పందించి అక్కడ కొంత కొనుగోలులో వేగాన్ని పెంచినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే మిగతా ధాన్యాన్ని కూడా మొత్తం మార్కెట్ అంతా కూడా పూర్తిగా ధాన్యపు రాశులతోటి నిండిపోయింది. రోజుల తరబడి కొనుగోలు చేయకపోవడం వల్లే వేలాది బస్తాల ధాన్యం అక్కడే ఉండిపోయింది. మరోవైపు కాంటా వేసినటువంటి ధాన్యాన్ని కూడా మిల్లులకు తరలించట్లేదు. మిల్లుల వద్ద హమాలీల కొరతతోటి, మరోవైపు లారీల కొరతతోటి ఇటు కాంటా వేసినటువంటి ధాన్యాన్ని అక్కడి నుంచి తరలించక ఇబ్బంది పెడుతూ ఉన్నారు. రైతు కాంటా వేసినప్పటి నుంచి మిల్లుకు వెళ్లే వరకు కూడా రైతుదే బాధ్యత ఉంటుంది. అయితే కాంటా వేసిన తర్వాత మిల్లుకు తరలించడంలో మరొక 5-6 రోజుల పాటు సమయం పడుతుండటంతో ధాన్యం పండించినటువంటి పంటను అమ్ముకునేటటువంటి సందర్భంలో రైతుకి పండించి డబ్బులు చేతికొస్తుంది అనేటటువంటి ఆనందం కన్నా ఇక్కడ కొనుగోలు కేంద్రాల వద్ద పడుతున్నటువంటి ఇబ్బందులే ఎక్కువ అయ్యాయి. వారికి ఆ పంట పండించినటువంటి ఆనందం కూడా లేకుండా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ యాసంగి సీజన్ లో రైతులు అనేక కష్టాలకు వచ్చి సాగు చేశారు. ఓవైపు సాగునీరు లేకపోవడం, భూగర్భ జలాలు అడిగంటిపోవడం, మరోవైపు వడగళ్ల వాన వంటి అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని సాగు చేసినటువంటి పంటను
కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే అక్కడ అధికారుల సమన్వయ లోపం, అధికారుల నిర్లక్ష్యంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. మరోవైపు తరుగుకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో తరుగు తీస్తూ రైతులకు తీవ్రంగా ఆర్థిక నష్టాన్ని మిగుల్చుతున్నారు అధికారులు. మరో తేమ శాతం అంటూ, తాళు తీయడం అంటూ అనేక రకాల కొర్రీలు పెడుతూ రైతుల్ని ఇటు ఆర్థికంగా కావచ్చు, ఇటు మానసికంగా కూడా చిదిమేసేటటువంటి పరిస్థితిని అధికారులు తీసుకొస్తున్నారు. ఆ కొనుగోలు కేంద్రం వద్ద మాత్రం తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రైతులు రోడ్డెక్కారు. రోడ్డెక్కిన తర్వాతనే కొంత అధికారుల్లో చలనం వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకా 15-20 రోజుల పాటు సమయం పట్టేంత పెద్ద ఎత్తున ధాన్యం ఆ కొనుగోలు కేంద్రాల్లో ఉంది. సాయి మాధవ్. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.